నమస్తే. వెల్కమ్ టు ఆర్పీ 70 న్యూస్. గృహలక్ష్మి ఇండ్లను నిర్మించిన ఏకైక నియోజకవర్గం పరకాల నిర్మాణ దశలో ఉన్న ఇండ్లను ఎలా రద్దు చేస్తారు? నిర్మాణంలో ఉన్న ఇండ్లు లబ్ధిదారులకు అర్హులుగా గుర్తించండి. గృహలక్ష్మి పేరుకు మార్చి మీకు ఇష్టమైన పేర్లు పెట్టి ఇండ్లను అర్హులకు ఇవ్వండి. లబ్ధిదారులకు ఇండ్లను ఇవ్వకపోతే ఇచ్చేదాకా పోరాడతాం. లబ్ధిదారుల వెంట నిలబడతాం. మీరు ఇవ్వకపోతే ఎలా తెచ్చుకోవాలో కూడా మాకు తెలుసు. ప్రభుత్వం మీదైనంత మాత్రాన పేదవారికి ఇండ్లు ఇవ్వకుండా ఆపుతారా? కలెక్టర్లే కదా వచ్చి లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఇప్పుడు ఇవ్వమంటే లబ్ధిదారులు ఎక్కడ ఉండాలి? పరకాల నియోజకవర్గంలో ప్రతి ఒక్క అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చేలా పోరాడుతామంటూ ప్రజలకు అందే విధంగా అందించాలని కోరుతా ఉంది. మేము ప్రతిపక్షమైనప్పటికీ కూడా ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ గృహలక్ష్మి ఇండ్లు మరి ఏదైతే గృహలక్ష్మి ఉందో ఒక పేదవాడిని గుర్తించి ఇల్లు ఇవ్వడం జరిగింది. ఒక మన పరకాల నియోజకవర్గంలో 3000 ఇండ్లు ఇవ్వడం జరిగింది. 3000 ఇండ్లకు 3000 ఇండ్లు అందరూ ప్రారంభించి బెడ్స్ వేసుకోవడం జరిగింది. పిల్లర్స్ లేచినాయి, కొన్ని స్లాబ్లు పడ్డాయి, కొన్ని ఇండ్లు కూడా కట్టుకోవడం జరుగుతుంది. న్యాయబద్ధంగా అధికారుల చేతనే సెలక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. అవి కూడా పార్టీలకు అతీతంగా కట్టుకునే పేదవాడు ఇంటికి పోయి నువ్వు కట్టుకుంటావా, కట్టుకుంటే ఇస్తామని చెప్పి మాత్రమే అడగడం జరిగింది. మరి ఆల్ ఆఫ్ సడన్గా గృహలక్ష్మిని రద్దు చేస్తున్నామనంటే ఆ పేదవాడు ఎక్కడికి పోవాలి? ఆ పేదవాడి బ్రతికేది. ఇప్పటికే ఇల్లిప్పి పందిర్లు వేసుకున్నారు. చాలా మంది పాపం ఇల్లు లేక ఉన్న గుడిసెను, ఉన్న పెంకుటిల్లును, ఉన్న రేకుల షెడ్డును ఇప్పి ఇల్లు మొదలు పెట్టుకున్నారు. నేను ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా. గ్రామాలలో మీరు ఎంక్వైరీ చేసి ప్రారంభించిన ఇళ్లను రద్దు చేయొద్దని కోరుతా ఉన్నాం. ఎందుకంటే పేదవాడు అప్పులు తెచ్చుకొని 1-2 లక్షల రూపాయలు అప్పులు తెచ్చుకొని మరి ఇల్లు ప్రారంభించుకున్నారు. ప్రభుత్వమే అధికారికంగా కలెక్టర్ గారులే ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. దాన్ని రద్దు చేసే అధికారం మీకుంటే ఉండొచ్చు, నేను కాదనను. కానీ మొదలుపెట్టని ఇళ్లకు రద్దు చేయండి. మొదలుపెట్టి నడుస్తున్న ఇళ్లను రద్దు చేయొద్దని విన్నపం. ఒకవేళ మీరు కాదు కూడదని రద్దు చేస్తే మేము ఎంతకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఊరుకునే ప్రసక్తే లేదు. వాళ్ళ బిల్లులు ఇప్పించేంత వరకు కూడా నేను నిద్రపోయే ప్రసక్తే లేదు. ఏ విధంగా బిల్లు ఇప్పించాలి, ఏ విధంగా చేయాలో నాకు అన్నీ తెలుసు. మీరు అకాలంగా రద్దు చేసి మేము రద్దు చేసినాం, మీరు ఇందిరా మిల్లులో అప్లై చేసుకోమంటే ఇందిరా మిల్లులో అప్లై చేసుకుంటే మీరు 5 లక్షలు ఇచ్చిన ఇందుకు ఇస్తే చాలా సంతోషం. వీళ్ళకి 3 లక్షలే వీళ్ళకి ఇచ్చేది. మేము 5 లక్షలు ఇస్తా అంటే మేమేం అభ్యంతరం చెప్పేది లేదు. కానీ వీళ్ళు కూడా అప్లై చేసుకోవాలి. వీళ్ళకు కూడా మేము మళ్ళీ కొత్త శాంక్షన్ ఇస్తామంటే అవును, ఇప్పుడు ఉన్న గృహలక్ష్మిని పేరు మార్చుకొని ఇందిరా మిల్లు పెట్టుకోండి. మీకు కాదనం. పేర్లు మార్చుకోవడానికి, పేర్లు మార్పించుకోవడానికి, మీ బొమ్మలు పెట్టుకోవడానికి మార్చుకోండి, కాదని లేదు. పేదవాడిని కడుపు కొడితే మాత్రం ఊరుకునేది లేదు. పేదవాడు ఇప్పటికే బిల్లులు రాక 3 నెలల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కోడ్ బిఫోరే మరి కట్టుకోవడం జరిగింది. ఒక నెల 10 రోజులు కోడ్ అయిపోయింది. ఇప్పటికి ఎలక్షన్స్ అయిపోయి నెల అయింది. వాటి బిల్లులో ఊసెత్తుతలేరు, వాటిని మాట్లాడడం లేదు. నేను జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నా. మీరు ఏదైతే అప్పుడు అధికారికంగా మీరు ఆర్డర్ ఇచ్చి మరి ప్రొసీడింగ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళో వారికి న్యాయం జరిగే విధంగా కలెక్టర్ గారు కూడా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రేపటికల్లా దీని మీద కలెక్టర్ గారు కానీ అధికారికంగానే ప్రకటన వెలువడకపోతే ఎల్లుండి నుంచి మేము ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా